హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి ఫిష్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను 1 ఇయర్ వచ్చినాక శ్రీయాషికి ఫిష్ని అయితే పెట్టాను. పిల్లలకి ఎలర్జీ ఇష్యూస్ లేకపోయినా, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి ఎలర్జీ ఇష్యూస్ లేకపోతే జనరల్గా ఫిష్ అనేది 8th 9th మంత్ చిన్నారులకి పెట్టొచ్చు అని చెప్తూ ఉంటారు. నా పర్సనల్ సజెషన్ అయితే ఒకసారి మీరు డాక్టర్ సజెషన్స్ తీసుకోవడం మంచిది. వాళ్ళు బేబీ ఫుడ్ హిస్టరీని అలాగే మీ ఫ్యామిలీ హిస్టరీని తెలుసుకున్నాక ఫిష్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీ చిన్నారులకి అనేది అయితే చెప్తారు. ఈవెన్ నేను చేసింది కూడా అంతే. నేను 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్కి ఫిష్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించాను. పిల్లల కోసం మరికొన్ని నాన్ వెజ్ ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి చిన్నారులకి చికెన్ మటన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, చిన్న సైజ్ అల్లం ముక్కని దంచుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా దంచుకున్న ముద్దని వేసి 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని 2 ఫిష్ పీసెస్ని మ్యాగ్నేట్ చేసుకుని 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం జార్లో ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 20 మినిట్స్ అయినాక దోశ ప్యాన్ మీద లేదా ఇలా గ్రిల్ ప్యాన్ మీద ఫిష్ పీసెస్ని లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. దీన్ని పడేయకండి, పక్కన పెట్టుకోండి. నేను చెప్తాను ఏం చేయాలి అనేది. ఈ గ్రిల్ ప్యాన్ నేను కొని నియర్లీ 2 ఇయర్స్ అయితే అవుతుంది. నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. దీని ఒక పర్చేస్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ అయితే చేయొచ్చు. 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఇలా కుక్ అయి ఉంటుంది. వీటిని చల్లారనిచ్చి జాగ్రత్తగా నిదానంగా చూసుకుంటూ ముళ్ళుని తీసేసి ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మనం ఫిష్ని మ్యాగ్నేట్ చేసుకున్న పేస్ట్ కొద్దిగా మిగిలి ఉంది కదా ఇందాక, దాన్ని ఇక్కడ వేసేసుకుని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ టైంలోనే మీరు ఫిష్ పీసెస్లో నుండి ముళ్ళు తీసేసిన మిశ్రమాన్ని ఇక్కడ వేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని కొద్దిగా చిన్న టీ గ్లాసులో సగం నీళ్ళని పోసుకుని లో ఫ్లేమ్లో 6 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా కొద్దిగా లూజ్గా ఉండేలాగానే మీరు కూడా ప్రిపేర్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసి మెత్తగా కుక్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లో తీసుకుని మనం కుక్ చేసుకున్న ఫిష్ని కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది నేను అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.